చెప్పడానికి వీలవుతుంది. జీవితం అంతా నా నోట వచ్చే ఒక మాట ఏంటంటే ఆయన మంచివాడు ఉన్నాడు, ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన చాలా చాలా మంచివాడు. నేను చాలా సార్లు చెడిపోయిన పరిస్థితుల్లో కూడా నా ఎడల ఆయన మంచి వాడే ఉన్నాడు. నేను దేవుణ్ణి వెతకకుండా దూరంగా వెళ్ళిపోయినా గానీ ఆయనే వెతుక్కుంటూ నా కోసం వచ్చాడు. ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన న్యాయాధిపతి. ఈ ఉదయకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడాన్ని వైపు నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో మాట్లాడబోతున్నందుకే చూస్తున్నాను. ఎంతమంది చెప్పగలుగుతారు ప్రభా ఈ ఉదయకాల వేళ మీరు నాతో మాట్లాడండి అయ్యా అంటూ? ప్రభువా మీరు మా మధ్యలో మాట్లాడబోతున్నందుకే స్తోత్రం. బైబిల్ ఉన్నాయా మీతో? లాస్ట్ సార్ అడిగిన దానికి అడిగితే ఈసారి తెచ్చుకుంటున్నారు అందరూ. బైబిల్ ఉందా అని అడిగితే చేతులు పైకి చూపించడం ఉంటే நீ பைபிள் தூக்க கஷ்டப்பட்டா இந்த வேதம் உன்னை தூக்காது. మీరు బైబిల్ ఎత్తడానికి కష్టపడినట్లయితే ఈ బైబిల్ మిమ్మల్ని ఎత్తడానికి కష్టమవుతారు. தலைக்கு மேல கைகளை உயர்த்தி, తలకు పైగా చేతులు ఎత్తి, వేద పుస్తకం ఉయర్తి, పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి, இந்த வேதம் உன்னை நடத்தும். ఈ వాక్యమే పరిశుద్ధ గ్రంథమే నన్ను నడిపిస్తుంది. இந்த வார்த்தை உன்னை நடத்தும். ఈ వాక్యమే నన్ను నడిపిస్తుంది. எத்தனை சொல்ல முடியும்? ఎంతమంది చెప్పడానికి వీలవుతుంది? எத்தனை சொல்ல முடியும்? ఎంతమంది చెప్పగలుగుతారు అలాగా? జీవ సాక్షి ఆండவர், జీవం కలిగిన దేవుడు నా దేవుడు. அப்படியே బైబిల్ తెరండి, ఆ విధంగానే బైబిల్ ఓపెన్ చేసి లూకాసు సువిశేషం, లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం వాసికి కేకலாம். Luke chapter 15 verses 8, 9 and 10. లూకా సువార్త 15:8-9. சத்தமா, இன்னும் சத்தமா. வசனத்தை படிக்கும் போது சத்தத்தை உயர்த்துறது அந்த மூலையில கேட்கணும். వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చిలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఒక స్త్రీ தனக்கு கொடுக்கப்பட்டதான 10 நாணயத்தில் ஒரு நாணயம் தொலைந்து போனாலும், తనకు ఇవ్వబడినటువంటి 10 నాణెములలో ఒక నాణెము పోగొట్టుకుంటే அந்த ஒரு நாணயத்தை அவன் தேட ஆரம்பிப்பான். ఆ ఒక్క నాణెమును ఆమె వెతకడం ప్రారంభిస్తుంది. அந்த நாட்களில் ஒரு ఎంగేజ్మెంట్ செய்வாங்க. ఆ దినముల్లో ఒక ఎంగేజ్మెంట్ చేస్తారు. அந்த ఎంగేజ్మెంట్ செய்யும்போது என்ன செய்வாங்கன்னா, ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ஒரு 10 நாணயத்தை கொடுத்துட்டு போவாங்க. ఒక 10 నాణెములు తీసుకెళ్తారు వారితో. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு எக்ஸாம்பிள் எடுத்துக்கலாமா? ఉదాహరణ తీసుకుందాం. ஒரு இளம் ஜோடியை நான் கூப்பிட போறேன். இளம் ஜோடியை கூப்பிட போறேன். ఒక జంటను పిలవబోతా ఉన్నాడు. கூப்பிடலாமா? పిలుద్దామా? పిలుద్దామా వద్దా అండి? என்னுடைய சகோதரர் லாசர் அண்ணாவும் ஒத்தினா இருக்காரு. வாங்க சொல்லித்தரேப்பா. చేతులు తట్టండి. సాగు మమ్మల్ని తెచ్చుకోండి. இவங்க யாரு? మీరెవరు? உங்களுக்கு அப்பா அம்மா, మీకు తల్లి తండ్రి. சொல்ல முடியும்? ఆమె చెప్పలేరా? இவங்க எங்க அப்பா அவருடைய ఈయన మా నాయన అంటే చెప్తున్నారు. உங்களுக்கு கொடுக்கப்பட்ட ஒரு வரப்பிரசாதம். దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. 27వ ఆండులో వந்திருக்கிறதான உங்களுக்கு சொல்றேன் கேளு. 27వ సంవత్సరంలోకి వచ్చిన మీ అందరికీ చెప్తున్నాను ఒక మాట వినండి. இவர்கள் உங்களுக்கு கொடுக்கப்பட்டதான வரப்பிரசாதம்.
వీరు మీ కొరకు ఇవ్వబడినటువంటి వరప్రసాదం లాంటి వారు. இந்த வரப்பிரசாதத்தை எனக்கு நாட்டுங்க. இத்தனை பேர் நீங்க சபையில உட்கார ஒரே காரணம் தெரியுமா? ఇంతమంది సంఘంలో ఏకంగా కూర్చున్నారు. దానికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? சாப்பாடு இருக்கோ இல்லையோ, తినడానికి ఆహారం ఉందో లేదో, போட துணி இருக்கோ இல்லையோ, వేసుకోవడానికి దుస్తులు ఉన్నాయో లేవో, கையில காசு இருக்கோ இல்லையோ, చేతిలో డబ్బులు ఉన్నాయో లేవో, வெயில் மழைன்னு பார்க்காம ఎండ వాన ఏమీ చూడకోకుండా அந்த வேதத்தை எடுத்து அந்த நாட்களில் நடந்ததை இன்றைக்கு இத்தனை பிள்ளைகளை கத்தர் ఆ கொடுத்தார். రోజు అలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యాన్ని చేతపట్టుకుని మీ మధ్యలోకి వచ్చారు కనుకనే ఈ రోజు మీరందరూ ఒక సంఘంగా కూర్చోగలిగారు. சபை எல்லாம் எழுதி வைக்கிறாங்க, అందరూ సంఘంగా ఒకసారి లేచి నిలబడదాం. எல்லாம் எழுதி வைக்கிறாங்க, అందరూ లేచి నిలబడదాం ఒకసారి. எல்லா மியூசியன்ஸ் எல்லாம் ஏன் சொல்லுங்க? అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. This is the time that we are going to honor them by prayer. ప్రార్థనతో మన దైవ సేవకుల్ని మన ఘనపరుద్దాం, ఆశీర్వదిద్దాం. யோசிப்பாரு, ఆలోచించి చూడండి ఒకసారి. வாழ்க்கையில் எல்லா பகுதியும் இருந்திருக்கிறாங்க. మీ వాక్యపు జీవితం అన్ని భాగాల్లో కూడా మీ సేవకులు ఉన్నారు మీతో. நீ உங்களை தனியா கூப்பிட்டு எத்தனையோ உனக்கு ஆலோசனை கொடுத்திருப்பாங்க. ప్రత్యేకంగా నేను పిలిచి ఎన్నో ఆలోచనలు మీకు చెప్పుకుంటారు. உன் குடும்பம் பிரிஞ்சு போக கூடாது, என்ன பாஸ்టర్ எத்தனையோ உனக்கு பாஸ்టర్ మీ కుటుంబము విడిపోకూడదని మీ సేవకుడు మీ సేవకురాలు మీతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో. நீ కన్నీరోடு வரும்போது இந்த అడైకలமான తగపన தாய் உங்களுக்கு నిన్నాங்க. చూడండి, కన్నీటితో నువ్వు వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు మీ కొరకు ప్రత్యేకంగా నిలబడిన సందర్భాలు ఎన్నో. Today everyone knows them as a man of God. ఈ రోజు దైవ సేవకుడిగా అందరికీ తెలిసేవారు. ஆனா உங்களுக்கு தெரியாத எத்தனையோ பாடுகள் மத்தியில் ஊழியத்தை கட்டினாங்க. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్నో శ్రమల మధ్యలో ఎన్నో ఇబ్బందుల మధ్యలో సేవను జరిగించిన వారే మీ ఆత్మీయ తల్లిదండ్రులు. I request everyone to stand. నేను ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడాలని వేడుకుంటూ ఉన్నాను. This is the honor that we are going to honor this man of God by prayer. ప్రార్థనతో దైవ సేవకులను మనం గర్వపరచబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. இவங்களுடைய கால்களுடைய நடைகள் சொல்லும் எத்தனை கஷ்டப்பட்டு நடந்திருப்பாங்க. వీరి పాదముల యొక్క అడుగులు మనకు చెప్తాయి వీరి కష్టం ఏమిటో. இன்னைக்கு இந்த இடத்துல உங்களுக்கு முன்பதா இப்படி நிக்கிறாங்கன்னா ஒரு காரணம் தெரியுமா? ఈ రోజు మీ ఎదుటగా ఇలా నిలబడుతున్నారంటే ఒక కారణం ఏంటో తెలుసా? They dedicated their life. వారు తమ జీవితాన్ని సమర్పించుకున్నారు. Husband and wife ரெண்டு பேரும் பைபிள் எடுத்து நடந்தாங்க. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాక్యాన్ని చేతపట్టుకుని నడిచారండి. எத்தனையோ சூழ்நிலை உங்களுக்கு பரியாசப்படப்பட்ட சூழ்நிலை கூட கைகளை பைபிள் எடுத்து நடந்து வந்தாங்க. ఎన్నో కష్టతరమైన పరిస్థితులు ఎదురుగా వచ్చినా గానీ అదే వాక్యాన్ని చేతపట్టుకుని పరిచయం ముందు సాగారు భార్యాభర్తలుగా. இத்தனை பேருக்கு ஆவிக்கு தகப்பனாக தாயாக கத்தர் கொடுத்திருக்கிறார். ఎంత మందిని ఆత్మీయ పిల్లలుగా ఇంత మందికి ఆత్మీయ తల్లిదండ్రులుగా దేవుడు నియమించి ఉన్నాడు. உங்க வலது கத்தை அப்படியே நேரா நீட்டு. మీ కుడి చేతిని అలాగే పైకెత్తి உங்களுக்கு கல்யாணத்தை நடத்தி வச்சாருப்பா. మీకు పెళ్లిని చేశారయ్యా ఆయన. உங்க வீட்டுல சாவு ஆகும்போது வந்து உங்க வீட்டுல தகப்ப ஸ்தானத்துல நின்னாரியா? మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన కుటుంబంలో తండ్రి స్థానంలో వచ్చి నిలబడ్డాడు ఆయన. உங்க வீட்டுல யாரும் வியாதிப்பட்ட கணவன் மனைவி சேர்த்து ஜெபிச்சாங்கயா? మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకంగా మీ కుటుంబం కోసం ప్రార్థన చేశారయ్యా. நீங்க நினைக்கிறீங்களோ இல்லையో உங்களுக்காக நினைத்து ஜெபிக்கிறதா இந்த உள்ளம். మా సేవకులు మా తల్లిదండ్రులు అని మీరు జ్ఞాపకం చేసుకుంటారో లేదో కానీ ప్రతిరోజు భార్యాభర్తలుగా పిల్లలుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసే తల్లిదండ్రులు వీరు. நான் இத்தனை நாள் அவங்கள பழகி இருக்கிறேன். ఇన్ని రోజులుగా వారితో ఏకంగా ఉన్నాను. ஒரு நாள் எதுக்கும் ஆசைப்பட்டது கிடையாதுயா. ఒక్క రోజు కూడా దేనికైనా ఆశపడిన వ్యక్తి ఆయన కాదు. இதுதான் வேணும் அதுதான் வேணும் கேட்டது கிடையாதுயா. అది కావాలయ్యా నాకు ఇది కావాలయ్యా అని అడిగిన వ్యక్తే కాదు. அவங்களுக்கு தெரிஞ்சதெல்லாம் இந்த சாத மந்திரம் தான். ఆయనకు తెలిసిందంతా ఏంటంటే అంటే శాలే మందిరం మాత్రమే తెలుసు. இந்த சாலை மந்திரத்தை அவர் வேற தெரியாதுயா. శాలే మందిరం తప్ప వేరే ఏది తెలియదు ఆయన. அவங்களுடைய சொந்த பந்தம் யாரும் எனக்கு தெரியாது. ఆయన సొంత బంధువులు ఎవరో తెలియదు నాకు. ஆனா அவங்களுக்கு தெரிஞ்சதெல்லாம் நீங்க தான் என் சொந்த பந்தம். వారికి తెలిసిందయ్యా మీరే బంధువులుగా పిల్లలుగా అన్ని మీరే అన్నట్టుగా తెలుసు ఆయనకి. நீங்க தான் அவருக்கு சொந்த பந்தம். మాత్రమే ఆయనకు సొంత బంధం రక్తం అన్నట్టుగా. இந்த தேவ மனுஷனை இந்த போதகரம் அவர் கர்த்தர் ஆசீர்வதிக்கப்படி கைகளை நீட்டி நாம ஜெபிக்க போகிறோம். దైవ సేవకుడు దైవ సేవకురాలు ఆశీర్వదించబడినట్లు కూడి చేయి పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం వారి కొరకు. இவங்களை நாம ஜெபிக்க போகிறோம். ఈ సమయంలో వారి కొరకు మనం ప్రార్థించబోతూ ఉన్నాం. Church, we are going to pray for this man of God. సంఘమా ఈ సేవకుల కోసం మనం ప్రార్థించబోతూ ఉన్నాం. எல்லாரும் அப்படியே வானத்துக்கு நேரா கைகளை உயர்த்தி ఆకాశం వైపు చేతులెత్తి அப்படியே கண்களை மூடி
ரிமாந்தர பலதிலா அந்தர பல ஷவலதர பலதிலா ரிமாந்தர பலதிவல பல ஷவலதர பலதிவல பலதுலா அந்தர பலதிலா ரிமாந்தர போரி அந்தர போ ஷவப விரியா துரபலி பலகரதுலா ரிமாதர பலதர பல ஷதரலதர ரிகதர லதிவல ஷவலதரமா ரிமாந்தர போஷகே ரிபோஷகே திதுரா ரிமாந்தர போரியா கரபலா స్తుతిస్తూ ఉన్నాను.
இந்த சாதனம் சாதனம் நடக்கும்போது ஜனங்கள் அபிஷேக துள்ளி குதிப்பார்களாக. సాలెం సావుడు నడిచినప్పుడు ప్రజలు అభిషేకంతో నింపబడుదురు గాక. ஆண்டவருடைய வஸ்திரத்தின் மேல் அபிஷேகத்தை வைக்கிறோம். వారి వస్త్రములను అభిషేకించండి అయ్యా. இந்த பிள்ளைகளுடைய வஸ்திரத்தை அபிஷேகத்தை வைக்கிறோம். పిల్లల యొక్క వస్త్రములన్నిటిని మీరు అభిషేకించండి నాయనా. இந்த பிள்ளைகள் கால் வைக்கிற இடங்கள் ரட்சிக்கப்படுவதாக. పిల్లలు పెట్టిన ఏ స్థలములోని కొడుతున్న ఆ స్థలములు రక్షింపబడును గాక. இந்த பிள்ளைகள் ஜெபிக்கும்போது கேன்சர் கட்டிகள் ஒடிவதாக. ప్రభువా ఈ పిల్లలు ప్రార్థించినప్పుడు క్యాన్సర్ యేసు నామములో దూరమైపోవును గాక. அடுத்த சந்ததி கர்த்தர் பலமாய் பயன்படுத்த வேண்டும் என்று ஜெபிக்கிறேன். రాబోతున్న సంతతిని దేవుడు బలమైన ప్రార్థన సమూహంగా మార్చబడును గాక. முழு குடும்பத்தை அபிஷேகத்தை நிரப்புவீராக. కుటుంబం అంతటిని అభిషేకంతో నింపుదురు గాక. கர்த்தர் அப்படி செய்கிற கிருபைக்காய் ஸ்தோத்திரிக்கிறோம். ప్రభువా ఆ విధంగా మీరు చేయబోతున్నందుకై మీకు స్తోత్రం. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ஆமென். எல்லா தலைக்கு மேல கையை உயர்த்தி கர்த்தர் நாமத்தை உயர்த்துவோம். అందరూ కూడా చేతులు పైకి దేవుడి నామమును మహిమపరచండి. நல்ல பலவகையை தருங்க. చాలా బలంగా చేతులు తడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ஆமென். ஹalleluya. హల్లెలూయా. எல்லாம் உட்காருங்க. అందరూ కూర్చున్నాం. காலங்களிலே தேவ செய்திகள் வரும்போது கர்த்தர் சொன்ன வார்த்தை நான் சொல்ல போகிறேன். ఈ ఉదయకాలం వేళ దేవుడు వాక్యం కోసం ధ్యానం చేసేటప్పుడు దేవుడు నాతో చెప్పిన మాటలు మీతో పంచుకుంటాను. அநேக தடைகள் மத்தியிலும் பலவீனத்தின் மத்தியிலும் கர்த்தர் இந்த நாள் கொண்டு வந்ததற்காக கர்த்தர் நான் ஸ்தோத்திரிக்கிறேன். అనేకమైన బలహీనత మధ్యలో దేవుడు ఈ దినంలోకి మనం నడిపించినందుకే దేవునికి స్తోత్రం. நீங்க வரக்கூடாத இந்த மீட்டிங்கை கேன்சல் பண்ண வேண்டிய ஒரு சூழ்நிலையே வந்துருச்சு. నేను ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి రాకూడదు అనేటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. ஆனால் இந்த ஊழியத்தை செய்ய வேண்டும் என்று விரும்புகிற நல்ல உள்ளங்களுக்காக நான் கர்த்தரை நான் ஸ்தோத்திரிக்கிறேன். అయితే ఈ సేవ పరిపూర్ణంగా జరిగించబడాలి అని ప్రార్థించిన ప్రతి హృదయమును బట్టి దేవుడు నన్ను స్తుతిస్తూ ఉన్నాడు. இந்த காலையில் உங்களுடைய ஆனிவர்சரியில கலந்து கொள்ளும்படி கர்த்தர் கிருபை கொடுத்தார். ఈ ఉదయకాలం వేళ ఈ సంఘపు వార్షికోత్సవ సంవత్సరంలో మీతో కలిసి లేఖముగా స్తుతించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. இது எவ்வளவு வருஷம் ஆனிவர்சரி? ఇది ఎన్నో సంవత్సరపు వార్షికం చెప్పండి. ఎన్నో సంవత్సరపు 27. 27వ సంవత్సరం. 27. 27వ సంవత్సరం. చర్చ్ డెడికేషన్. இவங்க ரெண்டு பேரும் ரெண்டு. వీరిద్దరు రెండు. இவங்களுக்கு மேல ஒரு சபையில நின்னாங்க பரிபூர்ணன்னு சொல்லி. వీరికి పైగా 7 అని నిలబడి 7 అంకె ఉంది కదా. 7 ఎதை குறிக்குது? 7 అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత குறிக்குது. పరిపూర్ణతను సూచిస్తుంది. పాస్టర్ ரெண்டு பேரும் சேர்ந்தா எவ்வளவு ஆகுது? పాస్టర్ సావుకుడు కలిస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ரெண்டா ஒண்ணா? 2 ఒకటి అవుతుందా? இவங்க ரெண்டு. వీరిద్దరు కలిస్తే 2. 7 வந்து பரிபூர்ணம். 7 వచ్చేసి పరిపూర్ణత. இந்த ஆண்டு கர்த்தர் பரிபூர்ண ஊழியத்தை கொடுத்திருக்கிறார். ఈ సంవత్సరపు సంపూర్ణమైన సేవ దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 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 கையில கீழே தரக்கூடாது. చేతులంతా కింద కొట్టదు. தலைக்கு மேல. తలకు పైగా ఉండాలి. தலைக்கு மேல. తలకు పైగా. அவரையா நம்ம தலை. ఆయనే మన తల ఉన్నాడు. ஊர்ல இருக்கிற தலை இல்ல, அவர் தலை. ఊరిలో ఉన్నవాడు నాయకుడు కాదు, ప్రభు యేసుక్రీస్తు వారి నాయకుడు. தலைக்கு மேல கையை உயர்த்தி எப்பவுமே கையை தட்டி. చేతులెత్తి కొడదాం దేవునికి. இன்னும் பலமா தட்டு. గట్టిగా కొడదాం చప్పట్లు దేవునికి. இன்னும் பலமா. ఇంకా శ్రద్ధగా. Thank you, Spirit. Thank you, Pastor. Thank you. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And we will love you. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ஒரு ஸ்திரீயானவள் ఒక స్త్రీ 10 நாணயத்தை ஒரு நாணயத்தை போனார். 10 నాణములలో ఒక నాణమును పోగొట్టుకోండి. அந்த ஒரு நாணயத்தை தேடி ఆ ఒక్క నాణమును వెతుకుతూ அவள் விளக்க வைத்து பெருக்கி பெருக்கி அந்த நாணயம் கிடைக்கிறது. దీపమును వెలిగించి ఆమె ఇల్లంతటి ఊడుస్తూ వెతుకుతా ఉన్నాడు. அதை தேடி கொண்டு வருவாள். ఆ విధంగా వెతుకుంటానే వస్తుంది. ஒரு என்கேஜ்மெண்ட் பண்ண உடனே ఒక ఎంగేజ్మెంట్ చేసిన వెంటనే அவன் ஒரு 10 நாணயத்தை அந்த பெண்ணுக்கு கொடுத்துட்டு போயிடுவான். వారు ఏం చేస్తారంటే ఒక 10 నాణములు ఆ స్త్రీ దగ్గరికి ఇచ్చేస్తారు. அந்த 10 நாணயத்தை தினந்தோறும் அவள் கழுத்துல போடலாம், இல்ல நெத்தியில போடலாம். ஒரு சங்கலி வந்து செய்யற மாதிரி அவன் வந்து எப்பவுமே அந்த 10 நாணயம் தெரிகிற மாதிரி அந்த நாட்கள் அதுதான் அடையாளமாக ఆ இருக்கும். దినములలో ఏం చేసేవారంటే ఇవ్వబడిన 10 నాణములను తలకు కానీ చేతికి కానీ మెడకు కానీ ప్రజలందరికీ తెలిసినట్టుగా వారు ధరించేవారు.
அப்படிதான் மணவாளனாகிய இயேசு கிறிஸ்து சபைக்கும் அவருடைய மணவாட்டிக்கும் ஒரு ఎంగేజ్మెంట్ கர்த்தர் செஞ்சு வச்சிருக்கிறார். ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా లోకంలో ఎంగేజ్మెంట్ చేస్తారో అదే విధంగా సంఘానికి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక వివాహాన్ని ఒక ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు. இன்னைக்கு ఎంగేజ్మెంట్ சொன்னால் மோதிரங்கள் போட்டுக்கிட்டு உடனே ஃபோன் நம்பர் எக்ஸ்சேஞ்ச் பண்ணிக்குவாங்க. చూడండి ఈ రోజు ఎంగేజ్మెంట్ అంటే ఏం చేస్తారంటే ఉంగరాలు మార్చుకొని వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. இவங்க ரெண்டு பேரும் என்ன செய்வாங்க, அவங்க ரெண்டு பேரும் பேசும்போது ఎంగేజ్మెంట్ ஆன பின்னாடி பல பட்டாம்பூச்சிகள் பறந்து கொண்டே இருக்கும். చూడండి వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని కళలు కంటానే ఉంటారు. எப்படி பட்டாம்பூச்சி பறந்துனாக்கா இவங்க ரெண்டு பேரும் தன்னுடைய சொந்த உலகத்தை மறந்துடுவாங்க. చూడండి వీరిద్దరు ఎట్లా ఊహలో తేలుతా ఉంటారంటే వీరిద్దరు కూడా లోకంలో జీవిస్తున్నాం అనే విషయం మర్చిపోతారు. ఇంకా they will start to plan about their future life. వాళ్ళిద్దరు కలిసి తమ భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తా ఉంటారు. ఇంకా எத்தனை திருமணம் ஆகாம இருக்கீங்க? ఎంతమంది పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు, ఇంకా వివాహం అవ్వలేదు అన్నలు కై ఉయర్తుங்க, చేతులు ఎత్తుతారు ఒకసారి. ஏன் கை உயர்த்துறீங்க? பாஸ்டர்மா ப்ளீஸ் நோ. நான் கல்யாணம் ஆகாதவங்க தான் நான் கையை உயர்த்தி சொல்றேன். నేను పెళ్లి కాని వాళ్ళే చేతులు ఎత్తారు అన్నారు, పాస్టర్ గారు చేతులు ఎత్తారు. పాస్టర్ గారు చూడండి అంటున్నారు. நான் அப்படி சொல்லலப்பா, ஃபேமிலி ப்ராப்ளம் உருவாக்காங்க. லாசர்னாக எங்க பாஸ்டர் தான், பாஸ்டர்னாக எங்க லாசர் தான். அதாவது இது எதுவும் மாற்ற முடியாது. சரி, வெயிட் ஐ கம் டு யூ. ஒரு ఎంగేజ్మెంట్కి இவருடைய மேரேஜ் ஸ்டோரி யாருக்கா தெரியுமா? వీరి వివాహం యొక్క స్టోరీ ఎవరికైనా తెలుసా? పాస్టర్ ఉన్నది, పాస్టర్ గారిది. anyone knows? ఎవరికైనా తెలుసా? இந்த பாஸ்டர் கர்த்தர் தரிசித்து இவர் காமிச்சார். పాస్టర్ గారిని దర్శనంలో దేవుడు దైవ సేవకుని చూపించాడంట. நம்ம என்ன பண்ணோம்? தரிசனம் காமிச்ச உடனே நெக்ஸ்ட் டே போய் வந்து ரூட் விடுவோம். మనం ఏం చేస్తామంటే దర్శనంలో చూపించాడంటే వెంటనే మరుస రోజు పొద్దున్న వాళ్ళంటే ఎదురుగా ఉంటాం మనం. அந்த தேவ மனுஷன் అయితే ఈ దైవజనుడు ஜெபத்துல வச்சார். ప్రార్థనలో పెట్టాడు. அவர் வந்து ஒரு நாள் சொல்லல, ఒక్కరోజు కూడా ఆమె దగ్గర చెప్పలా. கர்த்தர் பேசுறது ஜெபத்துல வச்சார். దేవుడు చూపించాడు, వెంటనే ప్రార్థనలో దాన్ని ఉంచాడు. இன்னைக்கு பலமா ஊழியத்தை செய்யுங்க. நீ பலமாய் ஊழியத்தை செய்யற. ఈ రోజు అలా ప్రార్థనలో పెట్టారు కనుకనే ఇద్దరు బలంగా సేవ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ பண்ண உடனே என்ன பண்ணுவாங்க தெரியுமா? ఎంగేజ్మెంట్ చేసిన వెంటనే ఏం చేస్తారో తెలుసా? they will start to speak. వారు మాట్లాడడం మొదలు పెడతారు. they will start to speak. వారు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. what they are going to speak they doesn't know. వారు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. what they are going to speak and what are the planning they have, they will forget everything. చూడండి వారు అలా ఊహిస్తూ దేనినా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళన్నీ మర్చిపోతా ఉంటారు. அந்த பிள்ளைகிட்ட நான் பேசணும், அந்த பொண்ணுகிட்ட நான் பேசணும், ఆ అమ్మాయి దగ్గర నేను మాట్లాడాలి. నువ్వు లేదప్పా ఎంగేజ్మెంట్ ఆన ఉடனே ரெண்டு பேரும் பேச ஆரம்பிப்பாங்க. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. என்ன பேசுறது முக்கியம் கிடையாது, ఏం మాట్లాడుతున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక but they should be communication. వారు ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ఆ యొక్క సమాచారాన్ని ఒకరు పంచుకుంటా ఉండాలి. they should have a communication. వారి మధ్యలో ఒక సంబంధం ఏర్పడతా ఉండాలి. that's a communication builds a love. చూడండి ఆ సంబంధం ఏం చేస్తుందంటే ప్రేమను వృద్ధి చేస్తుంది. இந்த 10 நாணயத்தை கொடுத்துட்டு ఈ 10 నాణ్యములు ఇచ్చి அவன் வெளியே போயிடுவான், வியாபாரத்துக்கு ஊருக்கு போயிடுவான். వాళ్ళు వేరే ఊరికో ఏదో ఒక వ్యాపారానికి వెళ్ళిపోతారు. அவன் அப்போ ஃபோன் கால்லாம் கிடையாது, అప్పుడంతా ఫోన్స్ అంతా లేవు, பேஜர்லாம் கிடையாது, అప్పుడు పేజర్ అంతా కూడా లేదు, ஃபேஸ்புக் எல்லாம் கிடையாது, ఫేస్బుక్ అంతా లేదు, வாட்ஸ்அப் வீடியோ கால் கிடையாது. వాట్సాప్ వీడియో కాల్ అంతా లేదు. பாவம் இல்லையா? పాపం కదా వాళ్ళు. ஒருவேளை இருந்தாக்கா ఒకవేళ ఉంటుంటే யாக்கோபு ரெண்டு கல்யாணம் ஆயிருக்காரு. యాకోబు గారికి పెళ్లి ఉంటే కదా పాపం. ஸ்ட்ரைட் ஃபார்வர்ட் நம்பர் வாங்கி வீடியோ கால் பேசிட்டு இருப்பாரு. స్ట్రైట్ గా నెంబర్ తీసుకుని వీడియో కాల్ చేసి ఉంటాడు. அவன் இல்லையா? అవునా కదా? ரேச்சல் வீட்டு அவசரம் இருப்பாரு, ரியாலிட்டி ஓடி போயிருப்பாரு, வாட்ஸ்அப் வச்சு பார்த்துருப்பாரு. వాట్సాప్ లోనే అన్ని తెలుసుకునేవాడు. ఇంకా ఆయన ரொம்ப சோகம் சொல்லுங்க, அது பலமா வரட்டும். காயின்ஸ் கொடுத்துட்டு போயிடுவான், 10 காயினை கொடுத்துட்டு போயிடுவான். వారు 10 నాణ్యములు ఇచ్చి వెళ్ళిపోతారు. மறுபடியுமாய் వారు మరలా వచ్చేంత వరకు కూడా இந்த ஸ்திரீயானவள் இன்னொருத்தரை பார்க்க மாட்டா, ఈ స్త్రీ ఇంకొక పురుషుని చూడదు, இந்த ஸ்திரீ இன்னொருத்தருக்கு ఎంగేజ్మెంట్ ఆగ మాటా, ఈ స్త్రీ ఇంకొక వ్యక్తిని ఎంగేజ్మెంట్ కోసం చూసుకోదు. அந்த கணவன் மறுபடியுமாய் அந்த 10 நாணயத்தை வைத்துக் கொண்டே இருப்பான். భర్త ఆ వివాహం ఎంగేజ్మెంట్ చేసుకునే వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు కూడా అతని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. இந்த காலவேளை மணவாளனாகிய இயேசு கிறிஸ்து உனக்கும் எனக்கும் ஒரு ఎంగేజ్మెంట్ அடையாளமாக
விளக்க வைத்து அதை தேடி தேடி தேடிக்கொண்டே இருந்தார். చూడండి, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. ఆమె ఆ నాణెమును పోగొట్టుకున్న వెంటనే దీపమును వెలిగించి ఇల్లంతా వెతకడం ప్రారంభించింది అని. அதை கிடைக்கும் வரை தேடிக்கொண்டே இருந்தார். అది దొరికేటట్టుగానే ఆమె వెతుకుతూనే ఉంది. என் கண்பார்ந்த தேவ ஜனமே, இந்த கால வேளையிலே உன் வாழ்க்கையிலே நீ தொலைத்ததான ஒரு காரியத்தை நான் பேச விரும்புகிறேன். పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల వేళ నీతో మాట్లాడాలనుకున్న విషయం, నీవు పోగొట్టుకున్న ఒక విషయాన్ని నీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. உனக்கும் ஆண்டவரான எங்கேஜ்மென்ட்ல கொடுக்கப்பட்டதான பரிசுத்த ஆவியானவரை இன்றைக்கு நீ வைத்துக் கொண்டிருக்கிறாயா? నీకు నీ దేవునికి మధ్యలో అయినటువంటి ఆ ఎంగేజ్మెంట్ లో దేవుడు నీకు ఇచ్చిన ఆ నాణ్యములు లేదా వరముల్లో ఒకదాన్ని పరిశుద్ధాత్మను నీవు అలాగనే కాపాడుకుంటూ భద్రపరుచుకున్నావా? எத்தனை பேர் இந்த 9 வரங்கள் 9 கனிகளை நீங்கள் பெற்றுக் கொண்டிருக்கிறீர்கள்? ఎంతమంది మీలో దేవుడు ఇచ్చినటువంటి 10 వరములను 10 ఫలములను మీరు 9 ఫలములను మీరు ఉంచుకున్నారు? இந்த 9 வரமும் 9 கனியை நீ பெற்றுக்கொள்ள வேண்டும் என்று தான் பரிசுத்த ஆவியானவர் கனிகளும் வரங்களை உனக்கு வைத்திருக்கிறார். ఫలములను నీవు పొందుకోవాలి, పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి అనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. இந்த 10 நாளைக்கு கொடுத்த 2 வருஷமோ 3 வருஷமோ 10 வருஷமோ கழிச்சு வருவான். ఈ 10 నాలుగు ఇచ్చిన వ్యక్తి 1 సంవత్సరం 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల తర్వాతనే తిరిగి వస్తాడు. அவன் வருவதும் இந்த நாணயத்தை பாதுகாக்க வேண்டியது உன்னுடைய கடமையாக இருக்கிறது. ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఇవ్వబడిన ప్రతి నాణెమును కాపాడుకోవాల్సిన బాధ్యత నీది నాది. அதை ஜாக்கிரதையாக பாதுகாக்க வேண்டியது உன்னுடைய கடமையாக இருக்கிறது. దాన్ని భద్రపరచుకోవడం అనేది మన బాధ్యతనే ఉంది. இந்த கால வேளை தேவன் உனக்கு கொடுத்ததான அந்த பரிசுத்தத்தை நீ எத்தனை பேர் பாதுகாத்து கொண்டு வரீங்க? ఈ ఉదయకాల వేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను ఎంతమంది కాపాడుకుంటున్నారు భద్రంగా? ஒரு மனவாட்டி சபை என்று சொன்னால் பரிசுத்த அலங்காரத்துடனே கர்த்தரை ஆராதிக்க வேண்டும். దేవుని వరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వధువు సంఘము అంటే ఆ సంఘమునకు దేవుడిచ్చిన పరిశుద్ధతను ఎంతమంది కాపాడుకుంటున్నారు? இந்த பரிசுத்தம் இல்லாமல் ஒருவனும் தேவனை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించలేరు అని వాక్యం చెబుతుంది. இந்த பரிசுத்தம் இல்லாமல் எவனும் தேவனை முகமுகமாய் பார்க்க முடியாது. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు కూడా చూడలేరు. இந்த பரிசுத்தம் இல்லாமல் பரலோக தேவனுக்கு உனக்கு ஒரு ஐக்கியத்தை உருவாக்க முடியாது. పరిశుద్ధత లేకుండా పరలోకంలో దేవునికి నీకు ఒక మధ్యలో ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడం కుదరదు. உனக்கு கொடுக்கப்பட்ட அந்த பரிசுத்தத்தை நீ பாதுகாக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధత అనే నాణ్యమును నీవు భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతగానో ఉంది. ஏன்னா அவர் பரிசுத்தமாய் இருக்கிறபடியா நீயும் பரிசுத்தமாய் இருக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నీవును పరిశుద్ధత కలిగిన వ్యక్తిపై ఉండాలని ఆయన నీతో ఆశపడుతున్నాడు. பரிசுத்தம் இல்லாமல் ஒருவனை தேவனை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని దర్శించడానికి వీలవదు. அப்ப வேதம் சொல்கிறது, దేవుడు వాక్యం ఈ విధంగా உன் చెబుతుంది. கண் தவறாய் பார்க்குமான கண்ணை பிடுங்கி போடு. చూడండి, నీ కన్ను నీకు అపవిత్రతను కలగజేస్తూ ఉంటే నీ కన్ను పైకి వేసుకో చెప్తుంది. உன் கரைகள் பாவத்தை செய்யுமான கரைகள் பிடுங்கி போடு. నీ చేతులతో పాపం చేయడానికి నీ ఇబ్బంది కలుగుతూ ఉందంటే నీ చేతులు నరికి వేసుకో దేవుని వాక్యం చెబుతుంది. உன் கால்கள் பாவத்தை செய்யுமான கால்கள் விட்டு பிடுங்கி போடு. பரலோகத்தில் நீ வந்து சேர வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். పాదములు పాపం చేయడానికి త్వరపెడుతున్నాయి అంటే ఆ పాదములు నరికి వేసుకో, అవిటి వాడి కానీ పరలోకంలో ఉంటా చాలా శ్రేష్టమని దేవుడు వాక్యం చెబుతుంది. இந்த உலகத்தில் சார்ந்து நீ வாழ வேண்டும் என்று கர்த்தர் உனக்கு ఎంగేజ్మెంట్ செய்யவில்லை. చూడండి, ఈ లోకంలో కలిసి జీవించాలి అన్న ఉద్దేశం దేవుడు నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకోలేదండి. இந்த மணவாளனாகிய இயேசு கிறிஸ்து வரும்போது இன்றைக்கு இருந்ததான ஒரு கிருபையின் நாட்கள் உனக்கு இருக்காது. చూడండి, இந்த கிருபையின் நாட்கள் உனக்கு இருக்காது. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినములో సంపూర్ణమైన కృపను ఇచ్చాడు కనుకనే కృపాదినాలను ఉన్నాం. இன்னைக்கு உனக்கு ஒரு எக்ஸ்கியூஸ் இருக்கு. ఈ రోజు నీకు ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి. அந்த ஒரு காரியத்தை தேடின மாதிரி நீ உன்னுடைய வாழ்க்கையில பரிசுத்தத்தை நீ எங்க இழந்தாயோ அந்த இடத்தை தேட வேண்டியது அவசியமா இருக்கு. ఆ నాణ్యములో నీవు కోల్పోయిన ఆ పరిశుద్ధతను ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో దాన్ని వెతకవలసిన బాధ్యత నీకుంది. எத்தனை பேர் இன்னும் சிம்சன் அந்த தலையில மடியில படுத்து கொண்டிருக்கிறபடியால் இன்றைக்கு பாவத்தில் நீங்கள் படுத்து கொண்டிருக்கிறீங்களோ அந்த பாவத்தை வெளிப்படுத்துற வரைக்கும் உங்களுடைய வாழ்க்கையில பரிசுத்தத்தை நீங்கள் காண முடியாது. సంసారం ఏ విధంగా దెలీలా ఒడిలో నిద్రపోతూ పాపమును ఊహించుకుంటా ఉన్నాడో అక్షరం అలాగే ఎంతమంది పాపముడిలో పడుకొని పరిశుద్ధత గురించి ఆలోచించుకోకుండా ఉన్నారు. நான் பரிசுத்தமாய் இருக்கிறபடியால் நீங்களும் பரிசுத்தமாய் இருக்க வேண்டும் என்று
రక్షణ గ్రంథాన్ని నువ్వు నాకు మరలా దయచేయము అని 51వ కీర్తనలో దావీదు చెప్తాడు. அதே தாவீது சொல்லுகிறான், கர்த்தாவே உம்முடைய ஈசோப்பினால் என்னை சுத்திகரியும் என்று சொல்லுகிறான். అదే దావీదు చెప్తాడు, ప్రభువా నీ హిస్సోపుతో నన్ను శుద్ధి చేయము అని చెప్తాడు. இந்த ஈசோப்பினால் நீ சுத்திகரிக்காமல் போனால் ஒருவனை என்னை ரட்சிக்க முடியாது என்று அவனுக்கு தெரிந்திருந்தது. ఆయనకు ఏం తెలిసి ఉండాలి అంటే ఆయనే తానే వచ్చి తన హిస్సోపుతో కడగకపోతే లోకంలో ఎవడు కూడా రక్షించడానికి వీలులేని పరిస్థితి తనది అని. உன் மேல் அசைவான பரிசுத்த ஆவியானவருடைய வரங்களை நாடுகிறவனாய் நீ காணப்பட வேண்டும். నీ మీద నిలబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములతో సంపూర్ణంగా నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. எத்தனை சொல்ல முடியும்? நான் பரிசுத்தமாக எத்தனை சொல்ல முடியும்? ఎంతమంది చెప్పగలుగుతారు నేను పరిశుద్ధంగానే ఉన్నాను అని చెప్పి? நல்ல கிறிஸ்தவ யார் தெரியுமா? మంచి క్రైస్తవులు ఎవరో తెలుసా అండి? சபையில அந்நிய பாஷை, సంఘంలో అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, வீட்டுல நல்ல ஒரு பாஷை, ఇంట్లో మంచి భాష, ఇంకా சபைக்கு வந்த உடனே సంఘానికి వచ్చిన వెంటనే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. வீட்டுக்கு போன உடனே ఇంటికి వెళ్ళిన వెంటనే வேற லார்డ్, ఇంకొక భాష చేస్తుంది, வேற லார்డ్. ఇంకొక ప్రభువు చేస్తుంది. ஒரு சில மனைவிக்கு என்ன பண்ணுவாங்க தெரியுமா? కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే சொம்புல அடிப்பாங்க, చెంబుతో కొడతారంట. அப்படிதாங்க சொன்னாங்க. అట్లా కొట్టినారని చెప్పి ఒక ఆయన చెప్పాడు నాకు. ஒரு பிரதர் சொல்றாரு, ఒక బ్రదర్ వచ్చి నాకే చెప్పాడు, என் வைஃப் மேல பிசாசம் ஓட்டணும், నా భార్య మీద ఉన్న దయాన్ని ఎట్లాగనే విడిపించాలయ్యా అని చెప్పాడు. ஏன்பா? ఏమయ్యా అన్నాను. என் வைஃப் எப்பவுமே சர்ச்சில் பார்க்க ஆசைப்படுறேன், నా భార్యను ఎల్లప్పుడూ సంఘంలో చూడాలని నేను ఆశపడతా ఉన్నానని చెప్పాడు. ஏன்? நல்ல விஷயம் தானே சார். இல்லையா 24% சர்ச்சு நீங்க சர்ச்சு நடத்துங்க, 24% என் வைஃப் சர்ச்சிலே இருக்கட்டும். நீங்க சர்ச்சு நடத்துங்க, 24 மணி நேரம் என் மனைவி வந்து சபையிலே இருக்கட்டும். ఆ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, పాస్టర్ గారు మీరు సంఘాన్ని నడిపించండి, 24 గంటలు బై 7 మా భార్య ఎప్పుడు సంఘంలోనే ఉండనివ్వండి, நான் சாப்பாடு ஹோட்டல்ல கூட பாத்துக்கிறேன், నేను ఆహారం దానికి సరిపడేది కూడా నేను చూసుకుంటానని చెప్పాడు. எங்க வைஃபுக்கு வேலை டிஃபன் கூட எடுத்து சர்ச்சில் నా கொடுத்தாங்க. భార్యకు బాక్స్ కూడా ఎత్తుకొచ్చి చర్చిలో ఇచ్చేస్తాను, 24 గంటలు చర్చిలో ఉండేట్లాగా కూడా చెప్పాడు ఆయన. விஷயத்தை சொல்லுவாங்க, ఏంటయ్యా విషయం ఏంటి నాకు చెప్పానంటే, சபையில வந்து அந்நிய பாஷை லபலபலபலன்னு கத்துறாங்கய்யா. మా భార్య చర్చిలో వచ్చి సమయ భాషలో గడగడగడనే మాట్లాడుతుందయ్యా. ஆனா வீட்டுல வந்து பாத்திரமா பேசுது, ఇంట్లోకి వస్తే మాత్రం వివిధ రకాల పాత్రలే మాట్లాడుతూ ఉన్నామే. அந்த பாத்திர சவுண்ட் கேட்க முடியல. ఆ పాత్రల శబ్దాలు వినడానికి నా చెవులు సరిపోవట్లేదయ్యా. என் வீட்டுல எப்பவுமே தீபாவளி, ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా దీపావళి పండుగ జరుగుతుంది. எங்க வீட்டுல எப்பவுமே வந்து கிச்சன்ல வந்து தீபாவளி ஆயினே இருக்கும். మా ఇంట్లో ఎల్లప్పుడూ వచ్చేసి దీపావళి పండుగ జరుగుతానే ఉంటది. அவன் சொம்ப என் வீட்டு சொம்ப பார்த்தா எல்லாருக்கும் உடனே நுழைஞ்சு இருக்கும். వాళ్ళ ఇంట్లో చెవులు పోయి చూస్తే అన్ని పక్కన రొట్టెలు పడి ఉంటాయంట. ஏன்னாக்க என்ன அடிப்பா. ఎందుకే చెవులు ఇంత సొట్టలు పోయి ఉంటదంటే అన్ని పక్కన నన్ను కొట్టేసింది కానీ చెప్పాడు ఆయన. எத்தனை பேர் சொம்பு வேணும்? ఎంతమందికి సొమ్ము కావాలి? எத்தனை பேர் சொம்பு வேணும்? చెంబులు ఎంతమంది కావాలి? வேணுமா? కావాలయ్యా? வேற கை தூங்க. కావాల్సిన చేతులు ఎత్తండి. இன்பத்திலும் துன்பத்திலும் கஷ்டத்திலும் நஷ்டத்திலும் வாழ்விலும் சாவிலும் அடிவாங்கிறதுக்காக கல்யாணம் பண்ணிக்கிறாங்க. కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇలా వాగ్దానం చేశాం కదా, ఇంకా దెబ్బతినడానికి చేసిన ఇదంతా தேவையா? అవసరమా? అవసరం. உனக்கு கல்யாணமே ஆகலையா? நீ கல்யாணம் வேணாம் சொல்லிட்டு நல்லா சொல்லிருக்கேன். మంచి మాట చెప్తానండి. அந்த 10 நாணயத்தை பாதுகாக்கிற மாதிரி ఆ 10 నాణములు భద్రం చేసుకోవాల్సిన బాధ్యత உன் குடும்பத்தை பாதுகாக்க வேண்டும். உன் கரத்தில் இருக்கு. నీ కుటుంబం అంతటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. உன் குடும்பத்தை நீ பாதுகாத்து, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలయ్యా. உன் குடும்பத்தை நீ பாதுகாத்து, నీ కుటుంబాన్ని నువ్వే భద్రం చేసుకోవాలి. உன் மனைவி பிள்ளையை நீ பாதுகாத்து. నీ భార్యను నీ పిల్లలను నువ్వే భద్రం చేసుకోవాలి. ஒருவேளை அந்த குடும்பம் பிரிஞ்சிச்சு, ఒకవేళ ఆ కుటుంబం విడిపోయింది అనుకో, மனைவியும் మీ భార్య பிள்ளைங்க பிரிஞ்சு தனியா போயிட்டாங்க, మీ భార్య మీ పిల్లలు కుటుంబంగా ఉండి వేరైపోయినారని అనుకోండి, அந்த மனுஷன் வாழ்க்கை தினந்தோறும் சபிக்கப்பட்ட வாழ்க்கையா இருக்கும். ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లా ఉంటదంటే దేమెల్లా కూడా శపించబడిన జీవితంగా ఉంటది. யாரால அந்த குடும்பம் பிரிஞ்சு போச்சுன்னு பார்க்காத. ఎవరి వల్ల ఆ కుటుంబం విడిపోయిందని ఆలోచించదు ఎప్పుడు. நீ பாதுகாப்பாம விட்டுட்டு నీవే కుటుంబాన్ని భద్రం చేసుకోవడం మర్చిపోయావు. நீ பாதுகாப்பு விட்டுறதுனால నువ్వు భద్రం చేసుకోవడం మర్చిపోవడం వల్లనే குடும்பம் பிரிஞ்சு போச்சு. ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి. அந்த குடும்பம் பிரிஞ்சு போறதுனால
ఆ కుటుంబం విడిపోవడం వల్ల இவன் தனிமரம் அனாதையா நிக்கிறான். ఇతను ఒంటరిగా ఒక అనాథలాగా నిలబడిపోయాడు. யாரால எப்படி பிரிஞ்சு போனான்னு தெரியல. ఎవరి వల్ల ఎవరి ఆలోచనలు అట్లా డివైడ్ అయిపోయారో తెలియదు. కానీ இவன் அனாதையா நிக்கிறான். అయితే చివరికి ఈ వ్యక్తి భద్రం చేసుకోలేని వ్యక్తి ఒంటరి అనాథగా నిలబడిపోయాడు. கர்த்தர் ஒரு குடும்பத்தை உனக்கு ஏற்படுத்தி கொடுப்பார். దేవుడు ఒక కుటుంబాన్ని నీ కొరకు ఏర్పరిచి ఇచ్చాడు అంటే నోకతోడ తప్పుడు ఒక ఉద్దేశించుకొని నీ చేత పెట్టాడు. అయ్యా మీ కుటుంబం ఉండదు అయినా దేవుడు ఆశీర్వదించుని వారు. குடும்பத்தை தொலைச்சிடாதீங்க. కుటుంబాన్ని విడగొట్టుకోవద్దు. அது ஒரு நாணயம் தொலைந்து போன மாதிரி இன்னைக்கு ஒரு வேலை உங்க குடும்பம் பிரிஞ்சு இருந்தா ఆ స్త్రీ ఒక నాణ్యం ఎట్లా పోగొట్టుకున్నదో అట్లానే మీ కుటుంబంలో ఏదైనా ఒక భాగం మీ కుటుంబం విడిపోయి ఉన్నట్లయితే யாரு குடும்பத்தை பிரிஞ்சு நீங்க போய் வீட்டுல பேசி பாருங்க. కుటుంబంలో ఏమైనా విడిపోయిన భాగాలుగా ఉంటే ఈ రోజు మీరు మీ ఇంటికి మీ కుటుంబంతో మాట్లాడండి. உங்க குடும்பத்தை நீ போய் பேசு. నీ కుటుంబంతో కలిసి నువ్వు మాట్లాడు. ஒருவேளை கர்த்தர் நாள் வேற மீண்டும் ஒரு காயின் ஒன்று கொடுக்கலாம். చూడండి మరలా నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఒక ఫలాన్ని నీకు ఇస్తాడేమో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 10 నాణ్యత ஒரு நாணயம் தொலைந்த உடனே 10 నాణ్యములలో ఒక నాణ్యం పోగొట్టుకున్న వెంటనే அவன் தீபத்தை பத்த வைத்து தேட ஆரம்பிச்சான். ఆమె ఏం చేశారంటే దీపాన్ని వెలిగించి వెతకటం ప్రారంభించింది. இன்னைக்கு கர்த்தருடைய தீபம் உனக்குள்ள எரியணும்யா. ఈ రోజు దేవుని యొక్క దీపం నిన్ను కూడా వెలిగించడానికి సిద్ధంగా. கர்த்தருடைய தீபம் வாழ்க்கையில எரியணும். దేవుని యొక్క దీపం నీ జీవితంలో వెలిగించబడాలి. அதை பெருக்கி பெருக்கி கூட்டி 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 தேவையில்லாததெல்லாம் வெளியே வரட்டும். ఆమె భూమికంతా చీపు చేస్తూ 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 ఇల్లంతా భూమిని చేసేసి ఉండాలి. చివరికి ఆ నాణాన్ని కలుగుని ఉండాలి. இன்னைக்கு நான் சொல்றேன் வாழ்க்கையில தரித்திரம் சாபம் நிந்தை அவமானம் கஷ்டம் போராட்டம் எல்லாம் நீ பெருக்கி எல்லாத்தையும் வெளியே எடுக்கணும். ఈ రోజు నీవు చేయవలసిన పని ఏమిటంటే నీ జీవితంలో ఉన్న అవమానము ఓటమి కన్నీరు కష్టం ఇరుకు ఇబ్బంది కరువు వీటన్నిటిని కూడా ఊడ్చి బయటపడాల్సిన పరిస్థితి నీదే. இன்னைக்கு நீ தொலைச்சிட்ட. ఈ రోజు నీవు ఊడుస్తూనే ఉండాలి. நீ தொலைச்சிட்ட. ஆனா தொலைச்சது மீண்டும் தேட வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఈ రోజు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో దానిని మరలా వెతికి కనుక్కోవాలని నీ దగ్గర దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. இன்னைக்கு நீ எதை தொலைச்சிட்டு அதை நீ தேட வேண்டியது அவசியமா இருக்கு. ఈ రోజు నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో దాన్ని వెతకవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. நீ உள்ள உடைக்கப்பட்டவனா நீ இருக்கலாம். ఒకవేళ ఈ రోజు నీ హృదయం విరగొట్టబడిన వ్యక్తిగా ఉండొచ్చు. உள்ள உடைக்கப்பட்டவனா இருக்கலாம். హృదయం విరగొట్టబడిన వ్యక్తిగా ఉండొచ్చు. ஆனா தேடுபவர் கண்டடைவார். అయితే ఎవడెవడైతే వెతుకుతాడో వాడందరూ కూడా పోగొట్టుకుని కనుగొట్టుకుంటాడు. தேடுபவர் கண்டடைவான். వెతుకు వానికి దొరకును. அதை கிடைத்தவுடனே ఆమెకు దొరికిన వెంటనే அவன் என்ன பண்றது தெரியுமா? ఆమె ఏం చేసింది తెలుసా? அப்படியே எல்லாரும் கூப்பிடுறா. అట్లానే అందరూ పిలుస్తూ ఉంటారు. எல்லா தலைக்கு மேல கையை உயர்த்தி అందరూ కూడా తలకు పైగా చేతులెత్తి நல்ல தலைக்கு மேல பலமா అందరూ బలంగా చేతులు పైకెత్తి நல்ல பலமா మంచిగా బలంగా கை உயர்த்துலாம் பார்த்து நான் சொல்றேன். చేతులెత్తిన వారిని అందరినీ చూస్తూ నేను చెబుతున్నమాట. வாழ்க்கையில ஆண்டவரை நீ தொலைச்சிட்ட. నీ జీవితంలో నీ ప్రభువును నువ్వు కోల్పోయావు. ஆண்டவரை நீ தொலைச்சிட்ட. దేవుడినే నీ ప్రభువునే నువ్వు కోల్పోయావు. இந்த பரிசுத்த ஆவியை நீ தொலைச்சிட்ட. పరిశుద్ధాత్మ దేవుని కోల్పోయావు. இன்னைக்கு இந்த பரிசுத்த ஆவியை நீ தேட வேண்டியது அவசியமா ఈ இருக்கு. రోజు పరిశుద్ధాత్మను వెతకవలసిన అవసరత నీకుంది. இது ரொம்ப ஆழமான ஒரு சத்தியம். ఇది చాలా లోతైన ఒక సత్యం. இந்த సత్యத்தை வெகு சீக்கிரமா நான் முடிக்க போறேன். ఈ సత్యాన్ని చాలా త్వరితంగా నేను ముగించాను. வாழ்க்கையை தொலைத்ததான பரிசுத்த ஆவியை மீண்டும் நீ கேளு. నీ జీవితంలో కోల్పోయిన ఆ పరిశుద్ధాత్మను మరలా నువ్వు వెతకు. என்ன கையில உயர்த்துறவன் அப்படியே வாயில திறந்து எல்லா கர்த்தரை ஸ்தோத்திரிக்கிறான். అందరూ కూడా అలాగే నోరు తెరిచి స్వరములతో దేవుని స్తుతిద్దాం. என்ன ஞாபகப்படுத்திக்கோ சொல்லி ஒருத்தர் சொன்னான். నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ఒకరు చెప్తే ஒருத்த ஆண்டவர் பார்த்து சொன்னான். ఒకరు యేసయ్యను చూసి చెప్పాడు. என்ன நீ ஞாபகப்படுத்திக்கோ சொன்னான். నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్నాడు. உடனே கர்த்தர் சொன்னாரு. వెంటనే ప్రభువు చెప్పాడు, இன்றைக்கு நீ என்னோட கூட பரதேசில் இருப்ப. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. இன்றைக்கு நீ என்னோட கூட பரதேசில் இருப்ப. నీవు నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. இன்றைக்கு వెంటనే நீ என்னோட கூட பரதேசில் இருப்ப. ఈ రోజు నాతో నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు యేసయ్య. ஐயா உன் வாழ்க்கையை நீ தொலைக்க வேண்டியது எது தெரியுமா? இந்த உலகத்தை தான் நீ தொலைக்கணும். நீ தொலைக்க வேண்டியது உலகத்தை தான் நீ தொலைக்கணும். నీవు నీ జీవితంలో తొలగించుకోవాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని తొలగించుకోవాలి. ஆனா பரலோகத்தை நீ தேடணும்.
பேசின நபர்களே உன்னை மறந்து போனார். ఒకవేళ నేను నీతో సమస్తం వరకు ఉంటానని చెప్పి మరలా మాట తప్పి నువ్వు ఒంటరిగా వదిలేసిపోయి ఉండొచ్చు. தினந்தோறும் உனக்கு எல்லாம் கைக்கிற போடுங்க. చేతులు తెచ్చండి పర్లేదు. தினந்தோறும் உனக்கு ஃபோன் பண்ணி பேசின நபர் உன்னை மறந்து போயிருக்கலாம். రోజు నీతో ఫోన్ మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. நீ இல்லைன்னா நான் இல்லைன்னு சொல்லி நான் செத்துவேன்னு சொல்லுங்களா, இன்னைக்கு வாட்ஸ்அப் உன் போனை வந்து பிளாக் பண்ணி வச்சிருக்கலாம். నీవు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు వాట్సాప్ లో నిన్ను బ్లాక్ చేసి ఉండొచ్చు. நீ மேல வரணும் சொல்லி உனக்காக எத்தனையோ பிரயாசம் எடுத்து உனக்கு பக்கபலமா இருந்த நபர்கள் கூட உன்னை கைவிட்டு இருக்கலாம். నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఒక బలంగా నీకున్న వ్యక్తులు ఇప్పుడు నేను ఒంటరిగా వదిలేసి ఉండొచ్చు. இந்த சமுதாயத்தில் நீ நல்லா வாழணும் சொல்லி உனக்கு பெருநிலமா நின்று கூட நீ கைவிட்டு போயிருக்கலாம். ఈ సముఖంలో ఈ సమాజంలో బాగా బ్రతకాలని ఎవరితో అనుకుంటావో వారందరూ నిన్ను ఒంటరిగా వదిలేసి ఉండొచ్చు. அவங்க வாட்ஸ்அப் போன் நம்பர் தான் கூட பிளாக் பண்ணி வச்சு உன்னை தூர தள்ளி வச்சிருந்தாலும் అన్ని విషయాలు నిన్ను బ్లాక్ చేసి దూరంగా ఒంటరిగా నిన్ను పెట్టుంటారేమో. 100 பேர்ல ஒரு பேர் தொலைந்து போனாலும் அந்த ஒரு நபரை தேடி வரேன்னு சொன்ன ஆண்டவருடைய காலை சபைக்குள்ள வந்திருக்கிறார். 100 గొర్రెలలో తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే అన్నిటిని వదిలేసి వెతుకుతానని చెప్పిన ఆ దేవుడే మరలా నీ కోసం నిన్ను వెతుకుతానని చెప్తాను. இந்த காலையில் உன்னை தேடி கர்த்தர் வந்திருக்கிறார். ఈ రోజు ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? உன்னை தேடி ஆண்டவர் வந்திருக்கிறாரு. నిన్ను వెతుక్కుంటూ ప్రభువు వచ్చాడు. உன்னை தேடி ஆண்டவர் வந்திருக்கிறாரு. నిన్ను వెతుక్కుంటూనే ప్రభువు వచ్చాడు. இந்த 27 ஆண்டுல வந்து உன்னை தேடி ஆண்டவர் வந்திருக்கிறாரு. ఈ 27వ సంవత్సరంలో ప్రభువు నిన్ను వెతుకుతూ వచ్చాడు. நீ குடிகாரனா இல்லாதபடி, నీవు తృణీకరంగా ఉండకుండానట్లు, நீ అయోగ్యనా ఇல்லாதபడి, నీవు అయోగ్యముగా ఉండకోకుండా, உலகத்தில் ஒத்த வேஷத்தை போடாதபடி, లోకమునకు పొద్దుపరచబడిన వ్యక్తిగా ఉండకోకుండా, நீ வாழ மாட்டேன்னு சொன்னது முன்னாடி கர்த்தர் உன் தலையை உயர்த்தி உன்னை நடத்த வந்திருக்கிறாரையா. ఓ నువ్వు கையில் தட்டுகிறதா மைமத்தை. వారందరి ఎదుట అందరికి ఆశీర్వాదకరంగా ఉండేట్లు జీవించడానికి ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. பாதியில வந்து அந்த பாதியை கைவிட்டு போயிட்டாங்கயா. దారిలో నీతో కూడా వచ్చిన అందరూ నిన్ను వదిలేసిపోయారయ్యా. ஐயா, பாதியில வந்து இந்த பாதியை கைவிட்டு போயிட்டாங்கயா. మధ్యలో వచ్చారు, మధ్యలో వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ஆனா நீ நல்ல பங்கை கண்டெடுத்தேன்னு சொன்னார் பாரு ஏசப்பா. అయితే నీవు మంచి వాడని తెలిసిన నీకోసం వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు. மார்த்தாள் மரியாள் வீட்டுல சொன்னாரே, మరి ఇంట్లో చెప్పాడే, நீ நல்ல பங்கை கண்டெடுத்தாய் என்று. మంచి పనిని చేపట్టుకున్నావు అని చెప్పి அந்த நல்லவர் உன்னை கண்டுபிடிச்சிட்டாரையா. ఆ మంచి వాడిని కనుక్కున్నాడు, తెలుసుకున్నాడు. அவர் உன்னை தாயின் கர்ப்பத்தை பேர் சொல்லி அழைத்தவர். ఆయన నీ తల్లి గర్భమని పేరు పెంచి పిలిచినవాడు. அவர் உன் கரைகளை பிடித்து நடத்துவார். ఆయన నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. அவர் கரைகளை பிடிப்பது ஒரு நாள் கைவிட மாட்டார். ఆయన నీ చేతిని పట్టుకున్నాడు అంటే ఏ ఒక్క రోజు కూడా విడవడు. மனுஷன் உன்னை கைவிட்டாலும் அவர் உன்னை கைவிடுகிற தேவன் அல்ல. హలో, మనుషులు నిన్ను చేతి విడిచిపెట్టినా కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. அவர் உன் மேல வைத்த அன்பு ஒரு நாள் மாறாத ஒரு அன்பு. ఆయన నీ మీద పెట్టిన ప్రేమ ఏ రోజు కూడా మారదు. அவருடைய அன்பு விலையேற பெற்ற அன்பு. ఆయన ప్రేమ విలువలేని ప్రేమ, విలువ కంటే ఎచ్చైన ప్రేమ. இன்னைக்கு இந்த இயேசுவின் அன்பை நீ தொலைத்திருப்பாயானால் எந்த இடத்தை தொலைத்தாயோ அதே இடத்துல இயேசுவை நீ கூப்பிடுவது மீண்டும் அன்பை ఈ கொடுப்பார். రోజు ఆ యేసయ్య విలువైన ప్రేమను ఎక్కడ నీవు కోల్పోయావో ఆ ప్లేస్ నుంచి మరలా నా ప్రేమ నాకు కావాలని అడిగితే కోల్పోయిన ఆ ప్రేమను మరలా నీకు ఇవ్వడానికి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ஒரு சில வாலிப பிள்ளைங்க எத்தனை பேர் இருக்கிறீங்க? కొంతమంది యవనస్తులందరూ కూడా చేతుల పైకి ఎత్తండి. యవనస్తులు ஒரு சில பேர் வாலிப பிள்ளை என்ன பண்ணுவாங்க தெரியுமா? యవనస్తులు ఏం చేస్తారో తెలుసా? ரத்தத்துல எழுதுவாங்க நான் உன்னை நேசிக்கிறேன்னு சொல்லி. రక్తంలో రాస్తా ఉంటారు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నానని చెప్పి. ரத்தத்துல எழுதுவாங்க நான் உன்னை நேசிக்கிறேன்னு சொல்லி. రక్తంలో రాస్తా ఉంటారు. அவங்க கூட உன்னை மறந்து போயிடலாம். వాళ్ళు కూడా మర్చిపోతారయ్యా నిన్ను. ஆனா உனக்கான ரத்தத்தை சிந்தினவர் ஒரு நாள் மறப்பதில்லை. అయితే నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసయ్య ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోడయ్యా. அவங்க ரத்தத்துல எழுதுனாலும் தெரியாது. వాళ్ళ రక్తంలో రాసినారా, మరి ఏ రక్తంతో రాసినారో తెలియదు. இல்ல கறிக்கடையில போய் ரத்தத்தை வாங்கி எழுதுனாலும் தெரியாது. షాప్ లోకి వెళ్ళి రక్తాన్ని కొనుక్కొచ్చి రాస్తా ఉంటారు కొంతమంది. ஆனா இவர் అయితే ఈయన మాత్రం ఆయన యేసుక్రీస్తు. இவர் எவரையா? యేసప్ప. அவர் சொந்த ரத்தத்தை உன்னை விலை கொடுத்தார். నేను చెప్తున్నాను కదా, ఆ యేసయ్య తన సొంత రక్తంలో నిన్ను రక్షించుకున్నాడు. ఆమేన్. డాక్టర్లే ఆ ప్రేమ లేఖలో రక్తத்தை வச்சு எழுதுறது கூட நம்ம மறந்துட்டாங்க. ప్రేమ లేఖలో రక్తాన్ని పెట్టి రాసిన ఆ వ్యక్తి కూడా నిన్ను మర్చిపోతాడేమో. ஆனா అయితే ரத்தத்தை சிந்தின இன்றைக்கு சிலுவையில் கையில விட்டு கொண்டு இருக்கிறார். రక్తాన్ని చిందించిన యేసయ్య నీ కొరకు ఇప్పటికీ కూడా అదే శిలువ కోసం ఎదురు చూస్తున్నాడు. அந்த ரத்தத்தை சிந்தி 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 நீ என்ன மறக்காத மறந்தாலும் நான் உன்னை மறக்கிறது. ఆ రక్తాన్ని చిందించిన ఆ దేవుడు
కన్నీళ్లను విత్తేటప్పుడు எனக்கு தெரியல இந்த வசனத்தை கர்த்தர் யாருக்கும் பேசிக் கொண்டிருக்கிறார். ఎవరి కోసమో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. நீ సూసైడ్ ఎన్నట్లే నీ இருக்கிற చనిపోదాము, ఆత్మహత్య చేసుకుందాము అనే ఆలోచనలో ఉన్నాం. அந்த கர்த்தர் இன்னைக்கு வாழ வைக்கணும்னு ஆசைப்படுறார். అయితే ప్రభు ఈ రోజు మొదలుకొని నేను జీవింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. எப்படி உன்னை கண்டுகொண்டார் தெரியுமா? ఆయన ఏ రాజు నిన్ను కనుగొన్నాడో తెలుసా? யாருக்கும் தெரியாம நீ கண்ணீர் வடிச்சு ఎవరికి తెలియకోకుండా ఏదో ఒక మూలకు నీ కన్నీళ్లు విత్తుతా ఉన్నావు చూసావా? அவர் உன்னை கண்டா. ఆ కన్నీటిని ఆయన కనుక్కున్నాడు. அவர் உன்னை கண்டா. అప్పుడే ఆయన నిన్ను కనిపెట్టాడు. அவர் உன்னை కண்டா. ఆయన నిన్ను తెలుసుకున్నాడు. அவர் உன்னை கண்டு கொண்டாரியா? ఆయన నిన్ను తెలుసుకున్నాడు. அவர் கண்டு கொண்டதால நீ வாழ்ந்துட்ட. ఆయన తెలుసుకున్నాడు కనుక ఇది మొదలుకొని నువ్వు జీవించే ఉంటావు. ఇంకా ఆమేన్. எத்தனை சொல்ல முடியும்? ఎంతమంది చెప్పగలుగుతారు? இன்னைக்கு தேட வேண்டியது நீ தேடிட்டா. ఈ రోజు నేను లేదా నువ్వు వెతకవలసింది వెతికితే அந்த 10 நாணயத்துல ஒரு நாணயம் ஏசப்பாவை நீ தேடிட்டா. ఆ 10 నాణెములలో కోల్పోయిన ఒక నాణెం యేసయ్య అనే నాణాన్ని వెతకగలిగితే உன் வாழ்க்கை எல்லாமே கிடைச்சிச்சு. నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ దొరికినట్టే. இந்த மனவாட்டி சபை, ఈ వధువైన సంఘం, இந்த மனவாட்டி சபை ఈ వధువైన సంఘం நீ தொலைத்து போட்டுதான் அந்த ஏசப்பா மனவாளனை தேடிக்கோ. నీవు కోల్పోయిన లేదా పోగొట్టుకున్న ఆ వరుడైన యేసుక్రీస్తును కనుగొంటే அன்றைக்கு ஒரு என்கேஜ்மெண்ட் பண்ணிட்டு காயினை கொடுத்துட்டு அவன் போயிடுவான். ఆ రోజు ఆయన ఎంగేజ్మెంట్ గుర్తుగా 10 నాణెములు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. அவன் வருவதற்கு அந்த காயினை பாதுகாப்பா. ఆయన వచ్చేంత వరకు కూడా మనం వాటిని భద్రం చేసుకోవాలి. இன்னைக்கு நீ ఈ రోజులకు నీవు இந்த மனவாட்டி சபை கொடுத்ததான ரட்சிப்பு கிருபை, ఈ వధువైన సంఘానికి దేవుడిచ్చిన ఆ కృప, ఆయన రక్షణ, பரிசுத்த ஆவியானவர் மேல கொடுத்தாரு. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నీకు ఇచ్చాడు కదా. இதை நீ பாதுகாக்கணும். దాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. உன் மனவாளன் இயேசு கிறிஸ்து வரும்போது నీ వరుడైన యేసయ్య మరలా మన కోసం వస్తాడు. யாரெல்லாம் இந்த பரிசுத்தத்தை பெற்று பரிசுத்தமா வாழ்றாங்களோ, ఎవరైతే పొందుకున్న ఈ పరిశుద్ధతను అలాగే ఉంచుకొని జీవిస్తారో, யாரெல்லாம் இந்த பரிசுத்தாவை பெற்று பரிசுத்தமா வாழ்கிறீர்களோ, ఎవరైతే పరిశుద్ధత కలిగి పరిశుద్ధతతో జీవిస్తారో அந்த மனவாளன் இந்த மனவாட்டி தான் தேடி வருவான். ఆ పరిశుద్ధుడైన వరువు పరిశుద్ధమైన వధువు కోసమే తిరిగి వస్తాడు. அந்த மனவாளன் இந்த மனவாட்டி சபையை தேடி வருவான். ఆ వరుడు వధువు కోసం వెతుక్కుంటూ వస్తాడు. మళ్ళా இன்னைக்கு வரும்போது நீ அந்த அபிஷேகத்தை பரிசுத்தத்தை இழந்திருந்தால், ఆయన తిరిగి వచ్చేటప్పటికంతా ఆ పరిశుద్ధత, ఆ అభిషేకం నువ్వు కోల్పోయావు అంటే உனக்கு இந்த நரகம் ஆயத்தமா இருக்கு. నీ జీవితం అంతా నరకంగా మారిపోతుంది. வாழ்க்கை நரகத்துல கத்து கொண்டு నీ வருவோம். జీవితం అంతా ముగింపు ఎక్కడికి పోతుంది అంటే నరకానికి పోతుంది. A man's love may be stopped or it may be forgotten. மனுஷனுடைய அன்பு வேணா மாறி போகலாம், மறந்து போயிருக்கலாம். మనుషుల ప్రేమ మరచిపోవచ్చు, మనని மறந்து போயிருக்கலாம். మనను మర్చిపోయి ఉండొచ్చు. సారీ. ஆனா அவருடைய அன்பு ஒரு நாள் மாறாது. అయితే ఆయన ప్రేమ ఎన్నటికి మారదు. அவருடைய அன்பு ஒரு நாள் மாறாது. ఆయన ప్రేమ ఏ ఒక్క రోజు కూడా మారదు. நின்னோடமா அப்படி எழுந்து நில்லு. అలాగే అందరం కూడా లేచి నిలబడి, நின்னோடமா அப்படி எழுந்து நில்லு. అలాగే అందరం కూడా హృదయపూర్వకంగా లేచి నిలబడి, இன்னைக்கு நீ எங்க உன்னை தொலைச்சிட்ட? ఇప్పుడు ఎక్కడ నీవు ఏ విషయంలో నువ్వు కోల్పోయావో, எந்த இடத்துல நீ உன்னை தொலைச்சிட்ட? ఎక్కడ నువ్వు కోల్పోయావో, எந்த இடத்துல நீ உன்னை தொலைச்சிட்ட? నువ్వు ఏ స్థలంలో నువ్వు కోల్పోయావో, நீ நம்பி உன்னை வாழ்க்கை கொடுக்கிறேன்னு சொல்லி எத்தனை நீ ஏமாத்திட்டீங்களா? ఓ ఎందుకు వచ్చింది కనీసంగా ఏమార్చావు కదా. கர்த்தருக்கு முன்பதாக நீ செய்த வாக்குத்தத்தத்தை நீ மறந்து போயிட்டீங்க. ప్రభు ఎదుట నీవు ప్రభువుకై చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావే. நியாய தீர்ப்பு கர்த்தரை விசாரிக்க வருவா. ఆ న్యాయ తీర్పులో దేవుడు నిన్ను విచారణ చేయడానికి వస్తాడు. తిరిగి நியாய தீர்ப்பு கர்த்தரை விசாரிக்க வருவா. న్యాయ
తెలుసుకో. இந்த இயேசுவை கண்டுக்கோ. యేసయ్యను తెలుసుకో. இந்த இயேசுவை கண்டுக்கோ. యేసయ్యను తెలుసుకో. எவன் ஆண்டவரை கண்டுகிறானோ ఎవడైతే ప్రభువుని కనుగొంటాడో கர்த்தரை கனப்படுத்துவான். వాడు వారిని ఆయన ఘనపరుస్తాడు అని చెప్తున్నాడు. 10 நாளில் ஒரு நாளை தொலைதவனுமாய் அதை தேடி கண்டுபிடித்து దాన్ని తెలిసి కనుక్కొని அவள் எல்லாரையும் சேர்த்து ఆమె కనుక్కున్న తర్వాత అందరిని కూడా సమకూర్చుకొని சந்தோஷத்தை கொண்டாடின வந்தமா. సంతోషాన్ని పంచుకున్నాడు. சபையில நீ எதை தொலைச்சிட்டியோ, సంఘంలో ఉన్న నీవు దేన్ని పోగొట్టుకున్నావో, நீ எந்த இடத்துல தொலைச்சிட்டியோ, ఏ స్థలంలో పోగొట్టుకున్నావో, ஒருவேளை ஒரு தசுபால் கொடுக்கறதை நீ தொலைச்சிட்டியா, ఒకవేళ దశమ భాగం విషయంలో నువ్వు పోగొట్టుకున్నావా, ஒருவேளை நீ காணிக்க கொடுக்கறதை நீ தொலைச்சிட்டியா, ఒకవేళ కానుకనిచ్చే విషయంలో నువ్వు పోగొట్టుకున్నావా, சபை ஊழியத்துக்கு வருவதை நீ దేవా సంఘంలో పరిచయం చేసే విషయంలో నువ్వు పోగొట్టుకున్నావా, நீ எதை தொலைச்சியோ నీ జీవితంలో దేన్ని పోగొట్టుకున్నావో தேடி கண்டுபிடிச்சு దాన్ని వెతకి కనుక్కొని இந்த சபைக்கு வந்துரு. సంఘానికి వచ్చాయి. சபையோடு சேர்ந்து அதை கொண்டாடு. సంఘముతో కలిసి సంతోషించాలి. அப்படி நீ கொண்டாடுவாயானா ఆ విధంగా నువ్వు సంతోషించినట్లయితే கர்த்தரே உன்னை நடத்துவான். దేవుడే నడిపిస్తాడు. கர்த்தரே உன்னை நடத்துவான். దేవుడే నడిపిస్తాడు. ஒரு நிமிஷம் எல்லாம் அறிக்கை செய்து ஜெபிக்கலாம். ఒక్కసారి అందరం ఏక స్వరంతో ప్రార్థన చేద్దాం. எல்லாம் அறிக்கை செய்து ஜெபிக்கலாம். అందరం కూడా శబ్దంతో ప్రార్థన చేద్దాం. எல்லாம் அறிக்கை செய்து ஜெபிக்கலாம். అందరం అప్పగించుకొని ఒప్పుకోలతో ప్రార్థన చేద్దాం. ஆண்டவரே, என்னையே நான் தொலைச்சிட்டேன். వాళ్ళని నేను కోల్పోయాను. என்னையே நான் தொலைச்சிட்டேன். నన్ను నేనే పోగొట్టుకున్నాను. என்ன நான் தொலைச்சு உங்களை விட்டு தூரம் போயிட்டேன்ப்பா. నన్ను పోగొట్టుకుని నేను దూరంగా వెళ్ళిపోయానయ్యా. ரொம்ப தூரம் போயிட்டேன் ஆண்டவரே. చాలా దూరం వెళ్ళిపోయానయ్యా. ஆனா நான் செத்து இருந்தா ఒకవేళ ఆ రోజు చనిపోయి ఉంటే உலகம் என்னை மறந்து போயிருக்கலாம். లోకం నన్ను మర్చిపోయిండొచ్చయ్యా. ஆனா ஜீவ புஸ்தகம் என்னை நினைவச்சிருக்கீங்களே. ఓ జీవ గ్రంథములో నా పేరు నువ్వు రాసించావయ్యా. அப்ப நீ என்ன சாவுல கூட என்ன மறப்பதில்லை. ఓ ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోలేదు స్వామి. ஆனா நான் சூசைட பண்ணி செத்தா கூட நீங்க என்ன மறக்க மாட்டீங்க. ఒకవేళ ఆత్మహత్యలో మరణిస్తావని కూడా నన్ను మర్చిపోలేదయ్యా. நேசிச்சு கூட என்ன மறந்துடலாம் சுவாமி. నా స్నేహితులు కూడా నన్ను మర్చిపోతున్నారయ్యా. என்னை நேசிச்சு கூட என்னை கைவிட்டு போடலாம் சுவாமி. ప్రేమించిన వారు కూడా నన్ను వదిలిపెట్టారయ్యా. ஆனா நீங்க ஒரு நாள் கைவிடுவதில்லை. ఓ ఈ ఒక్క రోజు కూడా నన్ను మరవలేదు మీరు. ஒருபோது கைவிடுவதில்லை. ఒక్క పూట ఒక క్షణం నన్ను మర్చిపోలేదు. இந்த நிகழ்ச்சி பார்த்து கொண்டு யாவர் மேல் கர்த்தருடைய பிரசன்னம் ఓ இறங்குவதாக. ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని మహిమ దిగవచ్చును గాక. தேவ பிரசன்னம் இறங்குவதாக. దేవుని మహిమ దిగవచ్చును గాక. தேவ பிரசன்னம் இறங்குவதாக. ప్రసన్నత దిగవచ్చును గాక. தேவ கிருபை இறங்குவதாக. దేవుని కృప దిగవచ్చును గాక. இப்பொழுதே ఇప్పుడే தேவ வல்லமை இறங்கி வரட்டும். దేవుని శక్తి దిగును గాక. தேவ பிரசன்னம் இறங்கி దేవుని வரட்டும். మహిమ దిగును గాక. ஆண்டவருடைய வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. దేవుని యొక్క మహిమ దిగును గాక. தேவ வல்லமை இறங்கி దేవుని கொண்டிருக்கிறது. యొక్క సముద్ర దిగును గాక. கர்த்தர் தொலைந்த உங்களை மீண்டும் தேடி வந்திருக்கிறார். దేవుడు మళ్ళా నిన్ను వెతుకుతాడు, దిగి వస్తూ ఉంటాడు. கர்த்தர் மீண்டும் தேட வந்திருக்கிறார். మళ్ళా ఆయన నిన్ను వెతుకుతూ ఉంటాడు. இன்னைக்கு தொலைந்து போன பாத்திரமா இல்லாதபடி ఓ ఈ రోజు కోల్పోయిన పాత్రగా ఉండొచ్చేమో. கர்த்தர் பயன்படுத்துற பாத்திரமா உங்களை மாற்றிக் கொண்டிருக்கிறார். దేవుడు నిన్ను ఉపయోగించే పాత్రగా మార్చబోతూ ఉంటాడు. கர்த்தர் பயன்படுத்துற பாத்திரமா மாற்றிக் దేవుడు கொண்டிருக்கிறார். నిన్ను ఉపయోగపడే పాత్రగా మార్చబోతూ ఉంటాడు. இந்த பாத்திரத்தை கர்த்தர் அளவில்லாமல் ஆசீர்வதிக்க దేవుడు ఈ விரும்புகிறார். పాత్రను హద్దులు లేకుండా కొరత లేకుండా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటాడు. அவரை கண்டுகொண்ட காரணம் ఆయనని తెలుసుకోవడానికి కారణం, அவரை கண்டுகொண்ட காரணம் ఆయన తెలుసుకునేదానికి కారణం நீ நன்றா வாழ வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். మంచిగా జీవించాలి అని, உன் தரித்திர சாபத்தை மாற்ற నీ கண்டுகொண்டார். దరిద్రం మారాలి అని, నీ శాపం మారాలి అని, உன் வாழ்க்கை ஆசீர்வாதமா இருக்கு. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. இந்த கண்டுகொண்ட தேவனை பிடித்துக்கொள். నిన్ను తెలుసుకునే ఈ దేవుని నువ్వు పట్టుకొని ఉన్నట్లయితే இந்த உலகம் உனக்கு சொந்தம் இல்லை. ఈ లోకము నీకు శాశ్వతం కాదు. நீ எந்த மனுஷன் சொந்த மனுஷன் இல்லை. இந்த మనుషులు శాశ్వతం కాదు. உன் சொந்த ஊர் பரலோகம். నీకు సొంత ఊరు ఏది అంటే పరలోకమే. இந்த பரலோகத்தை நீ மறந்து போவாதே. ఇక్కడ నువ్వు పరలోకాన్ని మర్చిపోలేకూడదు. பரலோக தேவனை தொலைச்சிடாதே. పరలోకంలో దేవుని మర్చిపోవద్దు. பரலோக தேவனை தொலைச்சிடாதே. పరలోకంలో దేవుని పోగొట్టుకోవద్దు. பரலோக
முடியாது. నీకున్న సోషల్ మీడియా అకౌంట్స్ నిన్ను కాపాడవు. உன் நண்பர் உன்னை காப்பாற்ற முடியாது. స్నేహితులు నిన్ను కాపాడడానికి వీలవదు. உன் சொந்த பந்தம் உன்னை காப்பாற்ற முடியாது. బంధువులు రక్త సంబంధికులు నిన్ను కాపాడడానికి వీలవదు. ஆண்டவர் மனவாட்டி சபையை தேடி நியாயத்தை விசாரிக்க வருவார். మరలా ప్రభువైన దేవుడు తన మధువైన సంఘాన్ని వెతుకుంటూ న్యాయం తీర్చడానికి తిరిగి వస్తాడు. நீ வேணா இன்ஃப்ளூயன்ஸ் பர்సన్ இருக்கலாம். నీవు ఒకవేళ ప్రభావితం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో. You may be an influence person. ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో కానీ. You may be a rich person. ఒకవేళ ధనవంతుడిగా ఉండొచ్చేమో కానీ. I don't bother about this. God will say. உன் பணம் உன்னோட இருக்கட்டும். నీ ధనం నీతోనే ఉండని. உன் ஐஸ்வர்யம் உன்னோட இருக்கட்டும். నీ ఐశ్వర్యం నీతోనే ఉండని. நீ கோடீஸ்வரனா இருந்தா நான் சொல்றேன் கேளு. నీవు కోటీశ్వరుడే ఉండాలని నీకు ఒక మాట చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో. God will never mind you. దేవుడు ఏ మాత్రం కూడా లెక్క చేయడు. God will never mind you. దేవుడు ఏ మాత్రం జ్ఞాపకం చేసుకోడు. God minds the people, those who humble before God. ఎవరైతే దేవుని యందు తగ్గింపు కలిగి ఉంటారో వారి కొరకు విస్తారమైన తలుపులు తెరిచే దేవుడు మన దేవుడు. God minds the people, those who seek the God. ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి దొరికే దేవుడే మన దేవుడు. God minds the people who always thirsts for the word of God. దేవుడు వాక్యం కొరకు ఎవరైతే దాహం కలుగుతారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. Today you may believe or you are not going to believe. It doesn't matter anything to you. చూడండి, నువ్వు జ్ఞాపకం నువ్వు దాన్ని నమ్ముతావో నమ్మకుండా ఉంటావో అది విషయం కాదు. ఇక్కడ God's love was an internal love. దేవుడు విశేషమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. The God which I preach, Jesus Christ, is going to come very soon. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. You may change yourself, but this God will never change. నీవు నీ యొక్క వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత విషయం మార్చుకుంటావేమో కానీ ఈ దేవుడు ఎన్నటన్నిటికీ నీ మారని దేవుడిగా ఉన్నాడు. அவர் மாறிய தேவன் அல்ல. ఆయన మారే దేవుడు కాదు. He is the God, unchanging God. ఆయన ఎన్నటన్నిటికీ మారని దేవుడిగా ఉన్నాడు. He is the God which never see eye or quality or anything. He just sees the humble man of God. ఆయన మనుషులు ఎదురు చూసే విషయాన్ని ఎదురు చూసే దేవుడు కాదు కానీ తన దగ్గర తగ్గింపు కలిగిన విషయాలు ఉందా లేదా మన విషయాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. மனுஷன் பார்க்கிற பார்வையை கர்த்தர் பார்க்க மாட்டாரு. మనుషులు చూసే విధంగా దేవుడు మనల్ని చూడడు. கர்த்தருடைய பார்க்கிற விதமே நீ நீதிமான பரிசுத்தமான பார்க்க மாட்டாரு. దేవుడు నీవు మనుషుల ఎదుట నీతిమంతునిగా ఉన్నావా లేదా అన్న విషయాన్ని చూడడు కానీ இந்த காலவேளையிலே தேவனை நேசிப்பது உண்மை. ఈ ఉదయకాల వేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది చాలా సత్యం. மணவாளன் வரும்போது அந்த 10 நாணயத்தை ஒரு நாணயம் தேடியது போல் వరుడు కోసం పోగొట్టుకున్న నాణ్యం ఒక నాణ్యం వెతికిన విధంగా உன் வாழ்க்கையில ஏசப்பா தொலைச்சிடாதே. నీ వాక్యం నీ జీవితంలో యేసయ్యను కోల్పోవద్దు. ஏசப்பா தொலைச்சிட்டா மணவாளன் வந்து மணவாட்டி சபையை திருமணம் செய்ய வரமாட்டா. ఆ నాణ్యమును యేసయ్యను పోగొట్టుకున్నట్టయితే వధువును వచ్చి యేసయ్య స్వీకరించడు. காலையில் அப்படியே மத்தியானத்தை அப்படியே கண்களை மூடி தலைகளை ఒక தாழ்த்தி నిమిషం వరకు కళ్ళు మూసుకోండి. அப்படியே தலைகளை தாழ்த்தி ఆ విధంగానే తగ్గించుకుంటూ வாழ்க்கையில் எங்க நீ தொலைச்சிட்டியோ ఎక్కడ నువ్వు దేన్ని కోల్పోయావో அதை தேடி பாரு. ఆ విషయం అక్కడ నేను వెతికి చూసుకో. అందరూ రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకున్నావు. కళ్ళు ఎదురు చూస్తున్నావు. కళ్ళు మూసి ప్రాంతంలో గడప. నీ జీవితంలో ఏమి పోగొట్టుకున్నావు ఆమె పోయిందిలే నాకు దొరకదో అని నిర్లక్ష్యంగా ఉండలేదు కానీ వెతకడానికి సిద్ధపడింది. దీపమును వెలిగించుకుంది. ఊడుస్తుంది, ఇల్లంతా ఊడుస్తుంది. ఎక్కడ పోయిందో ఈ సమయాన ప్రభునితో మాట్లాడుతున్నాను. సహోదరుడు, ఏమి పోగొట్టుకున్నావు నీ జీవితంలో? పరిశుద్ధాత్మని ఆయన ఇచ్చే ఆ స్మృతుత్వాన్ని. Maybe your heart become hard. స్మూత్ గా ఉండవలసిన నీ హృదయం రాయిగా మారిపోయిందేమో. నత్తనిగా ఉండవలసిన నీ గుండె రాతి గుండెగా మారిపోయిందేమో. పోగొట్టుకున్నానయ్యా ఆ మాధుర్యాన్ని, ఆ సాత్వికాన్ని, మృదుత్వాన్ని పోగొట్టుకున్నాను. నాకు తెలియకుండానే నేను గట్టిగా రాతి గుండెలా మారిపోయాను. వెతుకుతానయ్యా, ఏం పోగొట్టుకున్నానో వెతుక్కుంటానయ్యా. చేతులు ఎత్తి
ఈ దాసుని మా మధ్యలో ఉంటూ నువ్వు ప్రధానం చేసుకున్నని నువ్వు బయలుపరుచుకున్నావు. ప్రధానం చేసుకున్నానని తిరిగి వస్తానని నేను నీకు ఏమి ఇచ్చానో దాన్ని కాపాడుకోమని. ఇదిగో మా వస్త్రాలకు మా పరిశుద్ధతకు మరక ఏమంటే నువ్వు చూసుకో, శుద్ధి చేసుకొని పోగొట్టుకున్నది పొందమని బహు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడా. మేము ఈ రోజు నుండి ఏది మా జీవితాలు పోగొట్టుకున్నామో దానిని వెతుకుకుందుముగాక, దీపములు వెలిగించుదుముగాక. ప్రతి బిడ్డ బట్టి హృదయం బట్టి అటు గొప్ప సిద్ధపాటు వీళ్ళకి దయచేసినందుకు వందనాలు. ఈ కుమారుని మీరు దర్శించి మీరు బలపరిచి వాడుకున్నారు. ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నా కానీ ఇదిగో నీ సేవ కొరకు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఎవరితో పనుల భారం యెహోవా మీద పెట్టు అని నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడన్నా. ఈ కుమారుని నా ప్రభు తమ్ముడు ఐసీలో సీరియస్ పొజిషన్లో ఉంది. ఈ క్షణమే నీ వాక్కు నీ కుమారుడిని తాకునుగా, స్వస్థపరుచునుగాక, రెట్టించిన ఆరోగ్యముతో బయటకు వచ్చునుగాక. ఈ కుమారుని తన కుటుంబం ఇంకనో వాడుకొని విస్తారమైన పరిచయం నీ బిడ్డ భుజాల మీద మోస్తూ ఉండగా మోయటానికి తగిన సామర్థ్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ధనాన్ని సమస్తము నీ కుమారుడికి దయచేయబడునుగా. కుమారుడు విజయరాజును మీరు బలపరిచి అవనస్తులు ఇంకా మీరు వాడుకోవాలి. వారి కుమారుడు ఈ కుమారు గారిని మీరు బలపరచండి, ఆశీర్వదించి వాడుకోండి.
ఈ రాత్రి మా ప్రభువా జరగబోతున్న ఆరాధనలో కూడా మీ కృప కుమ్మరించండి. ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులు తప్పించండి. ఈ బిడ్డలు ఇచ్చిన అమ్మమాతని ప్రతి కానుక గుడ్డులు మీ దశమాలు కృతజ్ఞత అర్పణలు వర్తిన కొలది సమస్తం నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. నజరేయుడైన యేసునామమున ఉన్నాను ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిలిచిన మనకు దైవ సందేశాన్ని మోసుకొని వచ్చిన దాసులకు తోడై పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందినట్లు పరిశుద్ధాత్మ నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.